కొద్దిగానైనా ఆలోచించరా. రచన శ్రీహరికృష్ణ. శాంత, రేపు మా కొలీగ్ ధనుంజయ షష్ఠి పూర్తి. పొద్దుట 7 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ఏవో ఉంటాయట. త్వరగా రెడీ అని చెప్పాడు. అసలు షష్ఠి పూర్తి కార్యక్రమం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. వస్తావా, వెళ్దాం? అమెరికా నుండి వాడి పెద్దోడు, లండన్ నుంచి వాడి చిన్నోడు వచ్చారట ఈ కార్యక్రమం జరిపించడానికి. అవును, ప్రజెంటేషన్ ఏం కొనాలి వాళ్ళకి? నేను రాలేనండి, నాకు ఓపిక లేదు, మోకాళ్ళ నొప్పి చాలా ఎక్కువగా ఉంది. మీరు వెళ్ళండి. వాళ్ళ దంపతులు ఇద్దరికి పట్టుబట్టలు పెడితే బాగుంటుంది. మన అమ్మాయి పెళ్ళికి వాళ్ళు మనకి పట్టుబట్టలే పెట్టారు. అవునా, మరి బట్టలు కొనాలి కదా. రేపు పొద్దుటే షాపులు తెరవరాయే. ఉండు, నేను వెళ్ళి ఇప్పుడే వాళ్ళిద్దరికీ బట్టలు కొనుక్కొని వస్తా. ఓ 6 గంటలు వచ్చేస్తాలే. వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దాం అంటూ డ్రెస్ వేసుకుని బండి మీద బట్టలు కొనడానికి వెళ్ళాడు రాజగోపాల్. సాయంత్రం ఫంక్షన్ అయిన తర్వాత ఇంటికి వచ్చి షష్ఠి పూర్తిలో జరిగిందంతా వాళ్ళ ఆవిడకి చెప్పాడు. అవును, ఎలా ఉంది నీ కాలు నొప్పి? ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? బోర్ కొట్టలేదు కదా? కొద్దిగా నొప్పి తగ్గిందండి. ఫోన్ చేసి పడుకున్నానన్న మాటే కానీ ఈ లోపల మా చెల్లాయి ఫోన్ చేసింది. 1 గంట మాట్లాడింది. ఆ మాట ఈ మాట మాట్లాడింది. అక్క, నిన్న నాకు కథ యూట్యూబ్లో ఎవరో ఫార్వర్డ్ చేశారు. చదివా, చాలా బాధేసింది. అది చదివిన తర్వాత రేపు మన పరిస్థితి కూడా ఇంతేనేమో అని అనిపించింది. నీకు ఆ కథ ఫార్వర్డ్ చేస్తా, విను అని చెప్పింది. ఫోన్ పెట్టేసిన తర్వాత అది పంపిన కథ చదివా. ఎలా ఉంది ఒకటి, ఇదిగో మీరు చదవండి అంటూ తన ఫోన్ ఇచ్చింది. ఫోన్ తీసుకొని చదవడం మొదలెట్టిన రాజగోపాల్కి ఒళ్ళు మండింది. ఎలా ఉంది ఒకటి కథ అంది శాంత. ఏడ్చినట్టు ఉంది. ఇలాంటి కథలు చదువుతుంటే ఒక ఆలోచన వస్తుంది నాకు. నిజాన్ని తెలుసుకునే రాస్తారో లేక ఊహించే రాస్తారో కానీ, లేకపోతే మీ చెల్లాయి లాంటి వాళ్ళ లాంటి జనాల్ని భయపెట్టడానికి రాస్తారో అనే అనుమానం వస్తుంది నాకు. నాకు కూడా అలాగే అనిపించిందండి. అయినా ఎవడి పిచ్చి వాడికి ఆనందం, అలా అనుకోవడమే. అసలు ఇలా కథలు రాసే వాళ్ళకి ఒక సైడ్ నుంచి ఆలోచిస్తారా, రెండో సైడ్ నుంచి అసలు ఎందుకు ఆలోచించరు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ కథలో చూడు, తండ్రి అంత్యక్రియలకు రాలేకపోయాడు విదేశాల్లో ఉండే ఆయన కొడుకు. కరెక్టే. అక్కడ వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, సెలవు దొరకాలి, సమయానికి టికెట్స్ అందుబాటులో ఉండాలి. సడన్గా ఈయన పోతే చూడటానికి రావడానికి పక్క ఊర పక్కపేట విదేశాల నుండి రావాలి. ఏ కొడుకు తండ్రి అంత్యక్రియలకు రాకూడదు అని అనుకోడు కదా. వాళ్ళు వచ్చేంతవరకు ఐస్ బాక్స్లో పెట్టి ఉంచాలి. నేను రాలేను అంటే అప్పుడు ప్రతి వాడు ఇష్టం వచ్చినట్లు తిట్టచ్చు. పాపం ఇలాంటి కొడుకుని కన్నాడు ఈయన అని చెప్పి. సర్లేండి, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. రాత్రికి టిఫిన్ చేయనా వద్దా? చెయ్యి, తింటాను. మర్నాడు ఆఫీస్కి వెళ్ళాడు రాజగోపాల్. రాజగోపాల్ గారు, ఈ స్వీట్ తీసుకోండి. ఓహో, ఇవాళ లంచ్లో స్వీట్ అన్నమాట. చిన్నపాటి పెళ్ళి విందన్నమాట. ఏంటి సార్, ఏమిటి విశేషం? ప్రమోషన్ లిస్ట్లో మీ పేరు ఉందా? అబ్బే, అదేం కాదండి. మా పెద్ద అబ్బాయికి వీసా స్టాంపింగ్ అయింది. ఎల్లుండే వాడి ప్రయాణం. మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్తున్నాడు. ఓ, కంగ్రాట్స్. నా విషెస్ కూడా చెప్పండి. బాగా చదువుకోమని చెప్పండి. చూడండి, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. అన్ని రకాలుగా భరించగలను అనే ధైర్యంతో పంపుతున్నారా మీ వాడిని? సారీ, మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు రావు గారు. అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, మా బంధువుల పిల్లలు కొంతమంది
వాళ్ళ పిల్లల్ని అమెరికాకి పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల మనస్తత్వం మారుతుందో ఏమో కానీ అక్కడే ఉండి చదువంతా అయిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడికి ఏ చుట్టం చూపుగానో వస్తూ ఉంటారు. ఆ విషయంలో వాళ్ళని తప్పు పట్టడానికి ఏమీ లేదు. వాళ్ళ ఎదుగుదల గురించి వాళ్ళే చూసుకుంటారు. ఇలాంటివన్నీ తట్టుకోగలను అనే గుండె ధైర్యం, మనోబలం మీలో పెంపొందించుకోవాలి మరి. అది కాక ఏ పని పాట లేని జనాలు ఉంటారు చూడండి, వాళ్ళు నానా కూతలకు వస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా పెడతారా అంటూ ఉంటారు. ఇలాంటి ఒడిదుడుకులకి అలవాటు పడక తప్పదు. అందుకే అలా అడిగా. ఏమీ అనుకోవద్దు, ఇలా అడిగానని అంటుంటే శేఖర్ వచ్చి, కంగ్రాట్స్ అండి రాజారెడ్డి గారు, మీ అబ్బాయి స్టేట్స్కి వెళ్తున్నట్టు కదా, ఇప్పుడే లింగయ్య చెప్పాడు. అవునండి, ఈ స్వీట్ తీసుకోండి శేఖర్ గారు అన్నాడు. స్వీటా? చిన్న ముక్క చాలండి బాబు. పూర్తిగా తిన్నాననుకోండి నా ఫ్యాక్టరీలో గ్రోత్ బాగా పెరిగి నష్టాలు వస్తాయి. ఇష్టమని తింటే ఆ తర్వాత కష్టాలు పడాలి. అందుకే ముందు జాగ్రత్తగా అన్నిటికీ సిద్ధపడాలిగా. ఓ చిన్న ముక్క ఇవ్వండి చాలు. కరెక్ట్గా రాజగోపాల్ గారు కూడా నాకు ఇంతకు ముందే ఇలాంటి సలహానే ఒకటి ఇచ్చారు. థ్యాంక్స్ అండి, అపార్థం చేసుకున్నందుకు. భలేవారే, మీరు మీ వాళ్ళ అనుభవంతో చెప్పారు, దాంట్లో అబద్ధం చేసుకోవడానికి ఏముంది? ఏముంది అని మీరు అంటుంటే వారం రోజుల క్రితం యూట్యూబ్లో కథ చదివా, అది గుర్తుకొచ్చిందండి. యూట్యూబ్లో కథ ఏంటండి అది? కథ బాగుందా రెడ్డి గారు? నాకైతే ఆ కథ చదువుతుంటే చాలా కోపం వచ్చిందండి. ఎందుకండి కోపం? ఏమా కథ చెప్పండి మిత్రమా రాజగోపాల అంటుంటే నవ్వి, చెప్పమంటారా చదువుతారా? అంత ఓపిక లేదు కానీ మీరే చెప్పండి. నేను కథ మొత్తం చెప్పను కానండి, ఆ కథ సారాంశం చెప్తా. ఆ కథలో ఓ తండ్రికి తన కొడుకు అమెరికాలో ఉంటూ ఉంటాడు. కొడుక్కి పెళ్ళైపోయింది, ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడు. కొడుకు కోడలు ఇద్దరూను. ఈయన గారు చనిపోతాడు. బంధువులు కొడుక్కి ఆయన మరణమత అందిస్తే బయలుదేరి వస్తున్నా అని చెప్పాడు. 2 రోజులు అయినా ఆ కొడుకు రాలేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. అందుకని కార్యక్రమం అంతా జరిపించేశారు వాళ్ళ బంధువులు. వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. అన్నీ దొంగ మాటలు. ఇలాంటి కొడుకు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? భ్రష్టు పట్టిపోయారు ఈ మధ్య చాలామంది. విదేశాలకు వెళితే చాలు కొమ్ములు వచ్చేస్తాయి. పెంచి పెద్ద చేసి చదువు సంజీలు నేర్పిస్తే అమ్మా నాన్నల సంగతి మర్చిపోతున్నారు. డబ్బు సంపాదన ముఖ్యమైపోయింది వేధవులకి. తండ్రి తలకొరివి పెట్టడానికి కూడా రాని వాళ్ళు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఇలా ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడారు. 4 రోజుల తర్వాత ఆ కొడుకు కాలికి కట్టుతో కోడలు వచ్చారు. అప్పటికే అంతా అయిపోయింది. తండ్రిని చూడలేకపోయానే, కొడుకునే ఉండి కూడా తలకొరి పెట్టలేకపోయానని విలవిల్లాడిపోతూ ఏడుస్తూ రాలేకపోవడానికి ఆ బంధువులకి కారణం చెప్పాడు. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తుంటే వాళ్ళ ఆవిడ కాలు స్లిప్ అయ్యి పడిపోయింది. కాలు ఫ్రాక్చర్ అయింది. వెంటనే కొంతమంది సాయంతో హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టించాడు. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అటు తండ్రి మరణం, ఇటు భార్య కాలు ఫ్రాక్చర్. 2 రోజులు హాస్పిటల్లోనే ఉండి మళ్ళీ టికెట్స్ బుక్ చేయించుకొని నానా అవస్థలు పడి ఇక్కడికి వచ్చాడు. మాట అనేడేమైనా ఈ జనాలకి. ఎవడో కొంతమంది కొడుకులు అలా చేస్తే మొత్తం కొడుకు జాతి అంతా ఇంతే అని ఇష్టం వచ్చినట్లు రాస్తారు. ఇలాంటి వెధవల వల్లే వృద్ధాశ్రమాలు బాగా పెరిగిపోయాయి. కన్న తల్లిదండ్రులు బాగోగులు పట్టించుకోకుండా దరిద్రంగా తయారయ్యారు వెధవులు అంటూ చుట్టిపోతాడు. వృద్ధాశ్రమంలో వృద్ధులు అది తల్లిదండ్రులైనా అవ్వచ్చు,
అత్తమామలైనా అవ్వచ్చు, లేక వేరే వాళ్ళైనా అవ్వచ్చు. వాళ్ళని జరిపిస్తే తగిన కారణాలు వాళ్ళకి అత్త కోడళ్ళ మధ్య గొడవలు కావచ్చు. వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తుంటే సదరు ఆ కొడుకులు ఇక్కడ ముసలి తండ్రులను జరిపించవచ్చు. వృద్ధాశ్రమాల్లో అయితే వారికి కొద్దిగా టైంపాస్ అవ్వచ్చు, ఒంటరితనం ఫీల్ కాకపోవచ్చు, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండొచ్చు అని ఊహించి వృద్ధాశ్రమాల్లో పెట్టి ఉండొచ్చు. ఇలాంటి కారణాలు ఎన్నో ఉండొచ్చు. అలాంటివన్నీ తెలుసుకొని ఒక సైడ్ నుంచి కాకుండా రెండో సైడ్ నుంచి కూడా ఆలోచించి తెలుసుకొని కథలు రాస్తే బాగుంటుంది కదా. చేతిలో పెన్ను ఉంది కదా అని కథలు రాసేయడం, ఏది బర్నింగ్ టాపిక్ దాని మీద పడ్డం. లక్షలు ఏ 10 మందో 100 మందో కొడుకులు అలా చేస్తే మొత్తం కొడుకులంతా ఇంతే అని రాసేయడమే. కొడుకులు లేక కూతుళ్ళే ఉంటేను తలకొరివి పెట్టడానికి ఏ అల్లుడు ఏ తమ్ముడు తలకొరివి పెడతారు కదా. ఎవడి నుదిటి వ్రాత ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. మనమంతా పల్లెటూళ్ళలో చదువుకొని ఈ నగరాలకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవడం లేదా? కాలం మారింది కాబట్టి మన పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంచి చెడు కష్టం నష్టం ఇలాంటివన్నీ ముందే ఊహించుకొని పిల్లల్ని విదేశాలకు పంపాలి, లేకుంటే మానేయాలి. అంతేగాని ఇదేంటి అయినా పిల్లలకి ఎందుకు ఉండదండి తల్లిదండ్రుల మీద ప్రేమ? మన ధనుంజయ గారి షష్ఠి పూర్తికి వాళ్ళ పిల్లలు విదేశాల నుండి వచ్చి ఘనంగా జరిపించలే ఆయన షష్ఠి పూర్తి వేడుకలను. నా శకం అయిపోయింది. మన పిల్లలు మనకంటే చాలా పెరిగిపోయారు, మనకంటే ఎక్కువ తెలివితేటలు వారికి ఉన్నాయి. వాళ్ళకి ప్రేమలు బాధలు ఆప్యాయతలు అన్నీ తెలుసు. తెలియదు అనుకోవడం మూర్ఖత్వం. ఎవరో ఒకళ్ళు చేసిన పనికి అంతా ఇంతే అనుకోవడంలో అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అందుకే ఆ కథ చదివిన తర్వాత నాకు అంత కోపం వచ్చింది. నా కోపానికి అర్థం ఉందో లేదో మీరే చెప్పండి. 100% కరెక్ట్ సార్ మీరు చెప్పింది. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? కాలం ఎలా తీసుకుపోతుందో మనం అలాగే నడవాలి. అన్నీ ముందుగా మనకు తెలిస్తే మనం మనుషులు ఎలా అవుతాం? మనము దేవుడితో సమానమే అంటున్న శేఖర్తో. అంతేకాదండి, తిథి వార నక్షత్రాలు జాతకాలు అవి ఇవి అన్నీ చూసి పెళ్ళిళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు ఎంతమంది విడాకులు తీసుకుంటున్నారు? వాళ్ళ పిల్లలు విడాకులు తీసుకుంటారు అని ఎవరైనా ముందు ఊహించగలరా? ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, అంతే. ఈ కాలం చేసే గరడిలో మనమంతా పావులమే. అందుకే అంటారేమో, నిందలు వేసేటప్పుడు కొద్దిగానైనా ఆలోచించరా అనే అనుమానం నాకు వస్తూ ఉంటుంది. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.